సోలాపూర్ నుంచి ఇంకా మనం సాయంత్రానికి కర్నూలు అనేది చేరుకోవాలా. రోడ్డు మీద పోయే ట్రైన్ బండి చూడండి ఎట్టుందో. మనమైతే టిఫిన్ మహారాష్ట్రలో చేసినాము, భోజనం కర్ణాటకలో చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు టైం వచ్చి మనకు కరెక్ట్గా 12:30 అయితే కావస్తా ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇప్పుడు నాసిక్లో వచ్చి పొద్దున్న అయితే బయలుదేరినాము. ఇక్కడ చూస్తే చలి విపరీతంగా ఉంది, 14 డిగ్రీలు ఉంది ప్రజెంట్. నేను అప్పటికి కొంచెం లేట్గానే బయలుదేరినా, నేను ఈ చలికి తట్టుకోలేక 4:30కి అలా బయలుదేరదాం అనుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ 6:20, 6:10 అయితే అయింది. అయినా కూడా చలి విపరీతంగా ఉంది. ఆల్మోస్ట్ మనకి 22 గంటలు అయితే జర్నీ ఉండబోతుంది. అర్ధరాత్రి ఎప్పుడుకో రీచ్ అవుతాము గూగుల్ ప్రకారము. చలి మాత్రం సాగొడుతుంది అక్కడ నాయన. కొంచెం ఒక గంటకి సూర్యుడు అయితే వచ్చేటట్టు ఉన్నాడు, 12 కనిపిస్తూ ఉంది. ఇదిగోండి అట్ట పోతే షిరిడీకి అయితే పోతాము. మనం షిరిడీకి పోవట్లేదు, ఇట్లా పడిపోతాను. ఎంత బాగుందో ఎర్రంగా, సూపర్గా ఉంది. అది రోజు సన్ రైజులు భలే చూస్తున్నాం మనం. అసలు ఏమన్నా ఉందా ప్లెయిన్ ల్యాండ్ మీద సన్ రైజ్. छोटे काफ़ी है ना, काफ़ी चाय. ఏముంది ఎర్రపండు సాల్రా నైనా. ఈ జన్మకి ఈ సన్ రైజ్ చాలా. ఇక్కడ చేతులు చలికే బిగుసుకుపోయి తిన్నాయి. ఏదన్నా గుంత అడ్డం వచ్చి బ్రేక్ వేద్దామంటే మనం బ్రేక్ వేసే లోపల గుంత మీదకి వెళ్ళిపోతుంది బండి. ఇంకొంచెం సేపు ఉంటాయి. ఎండ పెరిగే కొద్దీ చలి పెరుగుతుంది కానీ తగ్గట్లేదా. ఇక్కడ రోడ్లు చాలా వరస్ట్గా ఉన్నాయి, ఇసుకు పుట్టేస్తుంది. మరీ దారుణంగా ఉన్నాయి ఇక్కడ రోడ్లు మాత్రం. ఛత్రపతి సంభాజీ నగర్ 113 ఇదైనా బాగుంటుందా హైవే? ఇక్కడ ఏదో టిఫిన్ లాంటిది ఉంటుంది, టిఫిన్ చేసి మనం బయలుదేరేద్దాం. ఏముంది వడాపావ్ తప్ప ఏం కనిపించట్లే నాకు. ఇక్కడ సాంబారు, ఇడ్లీ ఏదో ఉన్నాయి. నాష్టాకే ఇడ్లీ. ఇందులో ఇంజిన్ని కాలుతా ఉండే ఇంజిన్ పట్టుకున్నా కూడా స్పష్టత తెలియట్లే మన ఇళ్ళకి. ఇట్లా ఉందన్నమాట. బాయ్. ఇడ్లీ మొత్తము అంతా కలిపి ఒక 60 రూపాయలు అయితే అయింది. ఇక్కడి నుంచి కొంచెము హైవే బాగున్నట్టుగానే ఉంది, చూద్దాం. ఒక పక్క ఎండ కాస్తున్నా సరే ఇది ఒక రకంగా ఉంది చలి ఇక్కడ. సో ఇది అహిల్యానగర్ సోలాపూర్ నేషనల్ హైవే, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం వెళ్తూ ఉండేది సోలాపూర్ రోడ్డు. ఈ మధ్యలో ఇప్పుడు మనకి కొంచెం దూరంలో ఒక 20 కిలోమీటర్ల దూరంలో కారామాల అని ఒక టౌన్ అయితే ఉంది. మరాఠీలో ఒక మూవీ ఉంది సైరెట్ అని. సైరెట్ అంటే అరణ్యం,
అడవేనే. ఆ మూవీ వచ్చి ఈ కారమల చుట్టుపక్కల అయితే షూట్ చేసినారు. మరాఠీ లాంగ్వేజ్లో సినిమాలు తీస్తారని ఆ సినిమానే మొత్తం ప్రపంచానికి తెలిసిందనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది సినిమా. ఇది ఊరు కర్మాల అనేది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉండాలి, ఫేమస్ టెంపుల్. $105 ఉంది, 10 రూపాయలు పెరిగింది గుజరాత్కి 7కి. ఓయ్ అసలు కదా అద్దరికి ఉండగా కార్మల వరకు అయితే మనకి 4 వే ఉంది. అక్కడి నుంచి ఇది ఎంత డబుల్ వే ఉంది. ఇది వచ్చి కుందవాడి కార్మల హైవే అంటే ఇది. ఇదేందనుకున్నారు? రోడ్డు ట్రైన్. ఇది రోడ్డు మీద పోయే ట్రైన్ బండి. చూడండి ఎట్టుందో. ఇది టాటర్ ఏంటంటే మన చెరుకుని ఎత్తుకుపోయేదానికి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ ఏరియాలో. ఫ్యాక్టరీకి ఎత్తుకుపోతా ఉంటాయి. ఇవ్వండి, ఇదొకటి. ఇవన్నీ రోడ్డు ట్రైన్లు అనమాట. ఆడి A4 అంట, 8521. మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 12:20 అయితే అయింది టైము, మధ్యాహ్నము. మనం ఇప్పుడే సోలాపూర్కి అయితే వచ్చినాము. ఇదంతా సోలాపూర్ యూనివర్సిటీ అంటే ఇక్కడ సోలాపూరు. ఇక్కడ నుంచి మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. హైవే మీద పోవాలంటే డైరెక్ట్ హైదరాబాదు రూట్ వెళ్ళి అక్కడి నుంచి అయితే రైట్ తీసుకోవాలా, కర్నూలు వైపు వెళ్ళాలా. లేదు ఇటుబడి అడ్డంగా పోవాలా క్రాస్గా. సోలాపూర్ నుంచి ఇంకా మనం సాయంత్రానికి కర్నూలు అనేది చేరుకోవాలా. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంట. ట్రాఫిక్ బీభత్సంగా ఉంది. మరి పోలీసు వాళ్ళు బాగా పడతా ఉన్నారు. అయ్యో, అఫ్జల్పూరు, గంగాపూరు ఇట్లా అంట ఇది హైవే. ఈ హైవేలో అయితే పోతున్నాం ఇప్పుడు. ఇది 153 అంతా ఇది నెంబర్. ఇది నేషనల్ హైవే. సాగు కొడుతున్నారు ట్రాఫిక్ కూడా. బా, ఇది సోలాపూరు. కొంచెం సిటీ దాటిన తర్వాత ఎక్కడన్నా ఒక దగ్గర ఆగదాం భోజనానికి. మహారాష్ట్ర కర్ణాటక బస్సు ఏందనే. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కర్ణాటక దగ్గరికి అయితే వచ్చేసినాము. దగ్గరలోనే ఉంది కర్ణాటక బార్డర్ అనేది. కర్ణాటక బస్సు. కర్ణాటక రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, వదారి రిబ్బన్పల్లి టోల్ వే అంట. సూపర్. కర్ణాటకలోకి ఇది. మనం కర్ణాటకలోకి అయితే మనము ఇప్పుడే ఎంటర్ అయినాము. సూపర్. మొత్తానికి అయితే మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి వచ్చినాం నాయన. హిరోలి. వెల్కమ్ టు కర్ణాటక అగైన్. మళ్ళీ కర్ణాటకలోకి అయితే వచ్చినాము తిరిగి. మనమైతే టిఫిన్ మహారాష్ట్రలో చేసినాము, భోజనము కర్ణాటకలో చేద్దాం ఇప్పుడు. అందుకని ఇక్కడ ఆపినాము. ఇదేదో ఒక డాబా లాగుంటే ఎడైతే ఆపినాము. ఎందుకంటే ఇది ఎగ్ రైస్. దానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 636 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా మనం రైడ్ చేయాలి. ఇక్కడ నుంచి రోడ్డు బాగుంటే ఫాస్ట్గా లాగేయచ్చు. నాకు తెలిసి కర్ణాటకలో రోడ్డు బాగానే ఉంటాయి. ఎట్టకేళ్ళకి సాయంత్రం చీకటి పడే లోపల మనం కర్నూలుకి కానీ చేరుకుంటే అక్కడి నుంచి కొంచెం మనకు తెలిసిన రోడ్డే కాబట్టి నిదానంగానే పోవచ్చు. ఈ రోడ్డు చూడండి, చక్కగా కిందకి పోయి పైకి లేసింది. ఎదురుగా కనిపిస్తూ ఉంది పైన. కర్ణాటక స్టేట్ హైవే 10 అది మందల. సో వెల్కమ్ టు కల్బుర్గి, ల్యాండ్ ఆఫ్ తూర్దల్.
వీళ్ళు భలే రాస్తారు కర్ణాటక వాళ్ళు టూరిజాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఏ స్టేట్ వాళ్ళు చేయరప్ప. వీళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ ఏదో ఉన్నట్టు ఇంట్రెస్టింగ్ కలిగిస్తారు ఆ ఎంట్రన్స్ దగ్గరే. ఇక్కడికి రాగానే ట్రాఫిక్ జామ్ మామూలుగా ఉండదు, మనం స్ట్రైట్ కొట్టాలంట. వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కున్నావా? రావేనా చెలియా రావేనా చెలియా. ఇది దీనికి బైపాస్ లేనట్టుంది, ఇంక సిటీలోంచి రావాల్సి వస్తుంది. ఒక అరగంట వేస్ట్ అయింది ఈ టౌన్లో రావడం వల్ల. ఈ కర్ణాటకలో వస్తుంటే మాత్రము రోడ్ల గురించి ఆలోచించలేదు. ఆపోజిట్ వెహికల్స్ ఎదురుగా ఏమన్నా దారిలో ఏమన్నా ఉన్నాయి వాటి గురించి ఆలోచించుకుంటే చాలు. సో ఇది ఎయిర్పోర్ట్ అనమాట, కాల్బుర్గికి ఎయిర్పోర్టు. బాగుంది ఎయిర్పోర్ట్. నాపరాలతో కట్టేసుకుంటారు ఇల్లు ఇల్లుడా. ఎదుండి ఇల్లులు ఎదుండి పైన రేకులు బుద్ధులు నాపరాలు పెట్టేస్తుంటారు. నాపరాలు ఎక్కువ దొరికితే అంతే. ఎదుగుండి ఏడు కూడా పెంకులు పెడతాడా ఆ టైప్లో పెట్టేస్తుంటారు. టోల్ ప్లాజా ముందరా. ఇందాక గొడవ ఆయన ఆ బైక్ వచ్చి నిలబెట్టున్నారు. బైక్ అది వచ్చి కారుని గుద్దింది. కారుని కాదు ఆటోని, ఈ ఆటోని గుద్దింది. ఇప్పుడు టీ తాగేదానికి ఇక్కడ ఆగి మ్యాప్ చూస్తే ఆల్మోస్ట్ మన తెలంగాణ బార్డర్ దగ్గర అయితే ఉన్నాము. ఇదేనమాట లాస్ట్ పెట్రోల్ బంక్ కర్ణాటకలో. అందుకని ఏడ పెట్రోల్ పట్టించేసుకుందాం. ఈ ఆటోని గుద్దినాడంట బైక్ అతను. వాళ్ళేందో పంచాయతీ పెట్టినారు ఆడ. అనంతపూరా ఇదైంది. ఇది అనంతపూర్ ఉంటుంది. అనంతపూర్ అంటే మన అనంతపూర్ కాదు, ఇదొక అనంతపూర్. కర్ణాటక రోడ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్, కర్ణాటక రోడ్ ఎండ్స్. ఓకే, ఇదిగోండి మనమైతే కర్ణాటకలో నుంచి తెలంగాణలోకి అయితే ఎంటర్ కాబోతున్నాము. ఇక్కడితో మనకి కర్ణాటక రోడ్స్ అనేటివి ఎండ్ అయిపోయినాయంట. ఇదిగోండి ఇది బార్డరు. మంచిది. వెల్కమ్ టు తెలంగాణ స్టేట్. అదిగోండి ఏదో మన బస్సులో ఏం కనపడలేదా? వెల్కమ్ టు తెలంగాణ స్టేట్, సుస్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చినాం రా నాయన. మొత్తానికి అయితే తెలంగాణలో అడిగి పెట్టిన తెలుగు పేర్లు, తెలుగు మనుషులు, తెలుగు బస్సులు కనిపిస్తాయి ఇప్పుడు మనకి. ఇక్కడి నుంచి హైదరాబాద్ స్ట్రైట్ అంట, తాండూరు లెఫ్ట్. మనం ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటాం. కొండంగే ఏదో ఇది. స్కూల్ టైంలో, కాలేజీ టైంలో, ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి. అది వచ్చి ఒక తాలూకా టైపు తెలంగాణలో, కొడంగల్ అని పేరు. ఇగోండి తెలంగాణ పల్లె బస్సులు. ఒకటి తాండూరు డిపో అంట. ఇది కూడా తాండూరు మహబూబ్ నగర్ డిపో. ఇది ఇదిగోండి మొత్తానికి అయితే మనము మహబూబ్ నగర్కి అయితే వచ్చినాము. ఇప్పటికి 5:57కి. బెంగళూరు హైదరాబాద్ హైవే, ఇది నేషనల్ హైవే. 4-వే ఉంటుంది కాబట్టి మనకి లైటింగ్ ప్రాబ్లం ఉండదు. ఆపోజిట్ వెహికల్స్ లైటింగ్. మనం మహబూబ్ దగ్గర నుంచి మామూలుగా శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ హైవే ఉంది కదా, ఆ హైవేలో కలవాలా. ఇది అట్లాగా స్ట్రైట్కి పోకోకుండా ఇటు ఒక క్రాస్గా ఉంది, తక్కువ కిలోమీటర్లు వస్తుందని ఇటు తీసుకుపోతా ఉంది ఆడో పల్లెల మీదుగా. మనం పోయి మళ్ళీ హైవేలో కలుస్తుందంట. ఇప్పుడు ఎంత కేరో మన డబ్బుల గురించి దీనికి గూగుల్ మ్యాప్స్కి. నేషనల్ హైవే నెంబర్ 44 మీదకి అయితే వచ్చినాము. ఆపోజిట్ వెహికల్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి కర్నూలు వరకు పోయి, కర్నూలు నుంచి నంద్యాల వైపు ఇంకొక హైవే ఉంది, అది తీసుకుందాము.
సో ఇదిగోండి ఇక్కడ మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయితే వచ్చింది. సో మొత్తానికి అయితే మనం 8 గంటలకి కర్నూలుకి అయితే వచ్చినాము. ఇక్కడి నుంచి ఇంకా ఒక 350 కిలోమీటర్లు అయితే ఉంది మనము ఇంటికి పోయేదానికి. కర్నూలు బైపాస్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఏదైనా టిఫిన్ లాంటిది చేద్దామని ఆగినాం ఇప్పుడే. ఇక్కడ మనం ఇక్కడ నుంచి నంద్యాల వైపు అయితే వెళ్తున్నాము. లెఫ్ట్ నంద్యాల, కడపకు కూడా, తిరుపతికి కూడా స్ట్రైట్ పోతే బెంగళూరు. మనం ఇక్కడ నుంచి నంద్యాల వైపు వెళ్ళి ప్రొద్దుటూరు మీదుగా మన ఊరికైతే చేరదాం. పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు కానీ మంచిగా పాటలు పెట్టుకొని ఈ చల్లగా వాతావరణానికి ఈ బైక్ తోలుతా ఉంటే అదొక రకమైన ఆనందం. ఈ లారీ వెనకాల వస్తూ ఉంటే వెచ్చంగా ఉంటుంది. అట్లాగే అదొక ట్రిక్ అనమాట. ప్రజెంట్ టైము 10:40 అయితే అయింది. పొద్దున ఎప్పుడో 4 గంటలకు లేసినాము. అట్లాగా 5 గంటలకి స్టార్ట్ చేసి కంటిన్యూస్గా మనం అయితే ఈరోజు రైడ్ చేస్తూనే ఉన్నాం. సో మనం 10:53కి అయితే మైదుకూరుకి అయితే వచ్చినాము. బద్దివేలు వైపు అయితే వెళ్తున్నాము. ఇంకా 144 కిలోమీటర్లు ఉంది మనం ఇంకా జర్నీ. ఇదేందనుకున్నారు, ఇది ఫారెస్ట్ ఏరియా. అందుకని ఇక్కడ నుంచి మామూలుగా మనకి డబుల్ రోడ్డు ఉంటుంది. అక్కడ వరకు మనకి 4 లైన్ ఉండింది. సో ఇప్పుడు టైం వచ్చి మనకు కరెక్ట్గా 12:30 అయితే కావస్తూ ఉంది. దెయ్యాలు తిరిగే టైంలో మనం తిరుగుతూ ఉన్నాం బైక్ వేసుకొని. 2 గంటలు అయిపోతాము ఇంటికి. గూగుల్ మ్యాప్స్ ప్రకారము మనం ఇప్పుడు 3:30కి అయితే మనం ఇంటికి చేరాలా. 40 కల్లా వెళ్ళిపోతాం ఇంటికి. ఇది హైయెస్ట్ రికార్డు, అంటే నా లైఫ్లో హైయెస్ట్ అనమాట. అంటే ఇన్ని కిలోమీటర్లు ఒకటే స్ట్రెచ్లో రైడ్ చేయడము. ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్లు అయితే ఈరోజు కంటిన్యూస్గా రైడ్ చేసినాం మార్నింగ్ నుంచి. సో ఇక్కడితో అయితే మనకి రాజస్థాన్, గుజరాత్ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇదే అనమాట లాస్ట్ వీడియో. ఇంక దీని గురించి ఇంకేమున్నాయా. సో మనకి నైట్ రైడ్ చేయడం వల్ల ఒక విషయం అయితే అర్థమైంది. నైట్ ట్రాఫిక్ ఉండట్లే. అడ్డాలు తిరిగే వాళ్ళు, కుక్కలు, పశువులు ఏమీ కానీ లేవు. ఖాళీగా ఉండే రోడ్లు. అదిగాక వాతావరణం చల్లంగా ఉండడం వల్ల ఇంజిన్ కూడా పెద్దగా స్ట్రెయిన్ కావట్లేదు. స్మూత్గానే ఉంటుంది. మనకు కూడా పెద్ద అలసట కూడా రావట్లేదు. ఈసారి ఎప్పుడైనా ఒకటి ఫుల్ నైట్ ప్లాన్ చేద్దాం. సో ఇదనమాట ఈ వీడియో. ఇంకైతే మనమైతే ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఇంకే ఆడ ఆల్రెడీ కార్ ఉందంట ఇంటి దగ్గర.